హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి మీన్ వాల్యూ ఆఫ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ చూద్దామండి. మీకు సిలబస్లో మీన్ వాల్యూ అలానే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం మీద మీకు సిలబస్ ఉంది. ఈ వీడియోలో అయితే మీన్ వాల్యూ ఆఫ్ ఏ కంటిన్యూషన్ ఫంక్షన్ గురించి, అలాగే ఈ మీన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడంలో ప్రీవియస్ పేపర్లో ఏవైతే ప్రాబ్లమ్స్ అడిగారో ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, మీన్ వాల్యూ ఆఫ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్కి మనకు ఒక ఫార్ములా ఉంటుంది కదా, దానికి సంబంధించిన డెఫినేషన్ ఏంటి, ఫార్ములా ఏంటో ఫస్ట్ చూద్దామండి. డెఫినేషన్: ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, అంటే ఏ కామా బి అనేది ఇంటర్వెల్ అనమాట. దెన్ ద యావరేజ్ వాల్యూ అన్న మీన్ వాల్యూ అన్న ఒకటే. దెన్ ద యావరేజ్ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్ ఆన్ ఏ కామా బి ఈజ్ డిఫైన్డ్ టు బి మీన్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, 1/b - a ఇంటిగ్రల్ a to b f of x into dx. అంటే మనకి ఫైండ్ ద మీన్ వాల్యూ ఆఫ్ అని ఒక ఏదైనా ప్రాబ్లం ఇస్తే అక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఫార్ములా ఇక్కడ రాసాను చూసారా, 1/b - a ఇంటిగ్రల్ a to b f of x into dx. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అదే మనకి రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటే సేమ్, అంటే ఇలానే ఉంటుంది, బట్ రూట్ అనేది వస్తుంది అనమాట, స్క్వేర్ రూట్ అనేది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అయితే మీన్ వాల్యూ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, మనకి కంపల్సరీ ఈ ఫార్ములా అనేది తెలియాలి. ఓకే, ఈ ఫార్ములా గుర్తుండాలి. మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని కానీ మనకి ఏం ఫార్ములా గుర్తు రావాలి, ఈ 1/b - a ఇంటిగ్రల్ a to b f of x into dx ఫార్ములా అనేది గుర్తుండాలి. ఓకే, ప్రీవియస్ పేపర్లో అడిగిన ఫార్ములా ప్రాబ్లమ్స్ చెప్తున్నానండి. ఫస్ట్ ప్రాబ్లం: ఫైండ్ ద మీన్ వాల్యూ ఆఫ్ 2x + 1 ఓవర్ ద ఇంటర్వల్ 2,6. ఓకే, మనకి ఇలా సొల్యూషన్ అని పెట్టండి. సొల్యూషన్ అని పెట్టిన తర్వాత ఒకసారి ఇచ్చిన ఫంక్షన్ అది నోట్ చేయండి. ఓకే, గివెన్ కర్వ్ ఈజ్ అని, కర్వ్ అంటే ఇచ్చిన ఫంక్షన్ ఏమనుకుంటాం మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, 2x + 1 ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ద మీన్ ఆఫ్ ద కర్వ్, ఇది అందరూ ఆన్సర్ చేయగలను క్వశ్చన్ ఇది. ద మీన్ ఆఫ్ ద కర్వ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇలా రాసిన తర్వాత మనకు ఒకసారి ఏదైతే ఫార్ములా ఇచ్చారో ఆ ఫార్ములా నోట్ చేయండి. ఏంటండి ఫార్ములా, మనకి మీన్ ఈక్వల్ టు ఫార్ములా 1/b - a ఇంటిగ్రల్ a to b f of x into dx. ఇది మనకి ఇచ్చిన ఫార్ములా. ఓకే, మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. 1/b - a ఇంటిగ్రల్ a to b. ఇక్కడ ఏమని రాసాము, ద మీన్ ఆఫ్ ద కర్వ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసాము కదా, అంటే ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో y అని రాసుకోవచ్చు కదా, y ఇంటూ dx అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏమేమి ఇచ్చారు, ఓవర్ ద ఇంటర్వల్ 2,6 అన్నాం కదా, 2,6ని దీన్ని ఏ అనుకుంటాము, దీన్నేమో బి అనుకుంటాం. అంటే ఏ వాల్యూ ఎంత, 2, బి వాల్యూ ఎంత, 6. ఇవి ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 1/b అంటే ఎంత అన్నాం, 6 అన్నాం కదా, 6 - a అంటే ఎంత అన్నాం, 2 అన్నాం. ఇంటిగ్రల్ a అంటే 2, b అంటే 6, అంటే ఏ వాల్యూ 2 వేసాము, బి వాల్యూ 6 వేసాము. y అంటే ఏమని చెప్పాము, ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చారు మనకి, 2x + 1 ఇచ్చారు ఇంటూ dx. ఓకే, ఇలా నోట్ చేయాలి. ఇలా నోట్ చేసిన తర్వాత 1/6 - 2 ఎంత అవుతుంది, 4 కదా, 4. ఇక్కడ ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే ఇక్కడ 2x అని ఉంది కదా, 2x అంటే 2 కాన్స్టెంట్గా తీసుకుంటాము. రిమైనింగ్ ఉన్నదేంటి, x ఇంటూ dx ఉంది. ఇక్కడ మనం ఏ ఫార్ములా అప్లై చేయాలంటే ఇంటిగ్రల్ x to the power of n into dx ఫార్ములా అప్లై చేయాలి. ఇంటిగ్రల్ x to the power of n into dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, x to the power of n + 1/n + 1. ఇది ఫార్ములా. ఇక్కడ మనకి x ఉంది కదా, xకి ఏమీ లేదు అంటే పవర్ ఎంత ఉన్నట్టు అంటే 1 ఉన్నట్టు. ఓకే, xకి పవర్ ఏమీ లేదు అంటే ఎంత ఉన్నట్టు, 1 ఉన్నట్టు. ఇప్పుడు దాన్ని బట్టి x to the power of 1 into dx ఈక్వల్ టు ఏం రాస్తామండి, x to the power of n ప్లస్లో ఎంత ఉంది, 1 కదా, 1 + 1/1 + 1 వేస్తాము. అప్పుడు ఏమవుతుంది, x²/2 అవుతుంది. ఓకేనా, ఇదొక ఫార్ములా గుర్తుండాలి మనకి. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏముంది, 1 ఉంది. ఇంటిగ్రల్ 1 into dx ఈక్వల్ టు ఎంత అండి, ఫార్ములా x. ఓకే, ఇంటిగ్రల్ 1 into dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, x. ఈ 2 ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది,
2 ఇంటూ కాన్స్టెంట్ కాబట్టి 2 బయటికి తీసుకొచ్చేసాను. ఇక్కడ ఎక్స్కి చేసాము కదా, ఎక్స్కి చేస్తే ఎంత వచ్చింది మనకి x²/2 వచ్చింది. ప్లస్ ఇక్కడ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఏమని చెప్పాము, ఎక్స్ అని చెప్పాము కదా, ఇలా వేయాలి. మనకి లిమిట్స్ ఉన్నాయి, ఏమున్నాయండి 2 to 6, అది ఇంటిగ్రల్ 2 to 3 అన్నాం కదా, ఇలా 2, 6 అనేది నోట్ చేయాలి. నోట్ చేసి ఇది అప్పర్ లిమిట్ అవుతుంది, ఇదేమో లోవర్ లిమిట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి అంటే అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత లోవర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1/4 2 ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి, 6² 2 ప్లస్ ఇక్కడ ఎక్స్ ఉంది కదా 6, ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ ఎంత ఉంది 2 ఉంది కదా, ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2² 2 ప్లస్ 2, ఇది లోవర్ లిమిట్. ఓకే, ఇప్పుడు వాటిని సింప్లిఫై చేయండి. ఇక్కడ ఏమవుతుంది 1/4 ఆఫ్ ఈ 2 క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇక్కడ ఎంత ఉంది 6² ఉంది, 6 6 36, 36 ప్లస్ 6 అంటే 42 కదా, 42 మైనస్ ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ చేసేస్తున్నాను, 2 2² 4, 4 ప్లస్ 2 అంటే 6. ఓకే, అంటే ఎంత వచ్చింది 1/4. ఇక్కడ 42లో నుంచి 6 తీసేస్తే ఎంత అండి 36 కదా. ఓకే, ఇప్పుడు ఈ 4th ఎన్నిసార్లు 9 టైమ్స్, అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 9 వచ్చింది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం, ఇది కూడా మీకు ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రాబ్లమే. ఫైండ్ ద మీన్ వాల్యూ ఆఫ్ f of x ఈక్వల్ టు x ప్లస్ x² ఇన్ ద ఇంటర్వెల్. సేమ్ సొల్యూషన్ అని పెట్టండి. సొల్యూషన్ పెట్టి ఏమని రాసి చెప్పాను ఇందాక, గివెన్ కర్వ్ ఈజ్ అని రాయండి. ఓకే, గివెన్ కర్వ్ అని మనకి ఏదైతే ఇచ్చారో అది నోట్ చేయాలి. f of x ఈక్వల్ టు ఎంత ఇచ్చారు x ప్లస్ x² అది నోట్ చేయాలి. నెక్స్ట్ అలానే గివెన్ ఇంటర్వెల్ ఏమి ఇచ్చారండి మనకి, గివెన్ ఇంటర్వెల్ ఎంత ఇచ్చారు 2, 6 కదా, ఇది మనకి ఇచ్చిన ఇంటర్వెల్, దీన్ని ఇంటర్వెల్ అంటాం. గివెన్ ఇంటర్వెల్ ఎంత 2, 6. నెక్స్ట్ ఏం రాయాలి, ద మీన్ ఆఫ్ ద కర్వ్, ద మీన్ ఆఫ్ ద కర్వ్, the mean of the curve y equal to f of x. ఓకే, ద మీన్ ఆఫ్ ద కర్వ్ y ఈక్వల్ టు ఏంటంటే f of x. ఇప్పుడు ఫార్ములా నోట్ చేయాలి, మీన్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా 1/b మైనస్ a ఇంటిగ్రల్ a to b y ఇంటూ dx. ఓకే, f of xను y అనుకున్నాం కాబట్టి నేను ఇక్కడ y ఇంటూ dx అని ఇలా రాశాను. ఇప్పుడు ఏం రాస్తాము 1/ మనకి ఆల్రెడీ ఇంటర్వెల్ ఏమి ఇచ్చారు 2, 6, అంటే ఇది ఏ అవుతుంది, ఇది b అవుతుంది కదా. ఇక్కడ b మైనస్ a ఉంది, అంటే ఏం రాయాలి 6 మైనస్ 2 రాయాలి. ఇంటిగ్రల్ ఏ ఉంది, ఏ అంటే ఎంత రాయాలి 2, ఇక్కడ b ఉంది 6 రాస్తాము. ఇక్కడ y అంటే ఏమని చెప్పాము f of x. f of x ఏంటి మనకి x ప్లస్ x² ఇంటూ ఇంకేముంది dx ఉంది, dx నోట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 1/6 మైనస్ 2 అంటే ఎంత 4 కదా, 4 వేయండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. చెప్పాను కదా ఆల్రెడీ ఎక్స్కి పవర్ ఏమీ లేదు అంటే x⁴1 ఉన్నట్టు, అప్పుడు దాన్ని బట్టి ఏం రాస్తాం మనం ఇక్కడ x²/2 రాస్తాము. ప్లస్ ఇక్కడ ఏం రాస్తాము 2 ఉంది, అంటే ఈ ప్లేస్ ఏమని రాస్తాము x³/3 అని రాస్తాము. ఇక్కడ మనకి లిమిట్స్ ఏమున్నాయి 2, 6 ఉన్నాయి కదా, ఇది నోట్ చేయాలి. ఇవి మనకి ఇంటిగ్రల్ x⁴n ఇంటూ dx ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాని బట్టి ఇక్కడ ఇవి వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎలా రాస్తాం 1/4, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పర్ లిమిట్ అంటే 6 కదా, ఇక్కడ x ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో 6 అనేది రావాలి. x² ఉంది అంటే 6² 2 ప్లస్ ఇక్కడ x³ ఉంది అంటే 6³ ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ ఇదంతా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అంటే ఇప్పుడు x ఉన్న ప్లేస్లో 2 రావాలి. 2² ప్లస్ 2³ ఓకే, ఇలా రాసిన తర్వాత ఇప్పుడు దానికి సింప్లిఫై చేసుకోవడమే. 1/4 ఇక్కడ 6² అంటే ఎంత 6 ఇంటూ 6 కదా మీనింగ్, అంటే 36/2 ప్లస్ ఇక్కడ 6³ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 6 6 36, 36 ఇంటూ 6 వేసుకోవాలి. ఎంత వస్తుందంటే 216 వస్తుంది. 216/3 ఇది అప్పర్ లిమిట్ మైనస్ ఇక్కడ లోవర్ లిమిట్ 2² అంటే 4 కదా, 4/2 వస్తుంది. ప్లస్
ఇక్కడ 2 క్యూబ్ అంటే 8/3 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేసుకోండి. 1/4 ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 2 × 3 అంటే 6 కదా. ఇప్పుడు ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. 3 × 36 వేయాలి. 3 × 36 వేస్తే మీకు వచ్చిన వాల్యూ ఎంతండి? 108 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడేమో 3 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. 2 × 216 వేయాలి. 2 × 216 వేస్తే ఎంత వస్తుంది మీకు? 432 వస్తుంది. ఓకే, ఇది అప్పర్ లిమిట్ అయింది. మైనస్ లోవర్ లిమిట్. ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తే 6 వేసామనుకోండి, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 12 + 16 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1/4 ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 540 వస్తుంది. 540/6 మైనస్ ఈ రెండు యాడ్ చేస్తే 28/6 వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎల్సిఎం చేసుకోవచ్చు కదా. అంటే 1/4 ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 6 వేసామనుకోండి, ఇక్కడ మనకి 540 - 28 వస్తుంది. 540 - 28 అంటే 512 కదా. అంటే 1/4 512/6 వేయండి. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసేయండి. అంటే ఇప్పుడు ఈ 4 ఉందనుకోండి, దీన్ని ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 128 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి సెకండ్ టేబుల్ తీసుకోండి. అంటే రెండిట్లో క్యాన్సిల్ అవ్వాలి కదా. సెకండ్ టేబుల్ తీసుకుంటే ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇదేమో 64 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆన్సర్ వచ్చి ఎంతండి? 64/3. ఇదే ఆన్సర్. అర్థమైందా? ఇంకొక ప్రాబ్లం, అది కూడా ప్రీవియస్ పేపర్ అడిగిన ప్రాబ్లమేనండి. ఆ ప్రాబ్లం కూడా చూద్దాం. ఫైండ్ ద మీన్ వాల్యూ ఆఫ్ y = x² - 3x + 8 బిట్వీన్ ద లైన్స్ x = 1 అండ్ x = 2. ఓకే, ఇది కూడా సేమ్ ప్రొసీజరే. ఫస్ట్ ఏమని చెప్పాను? ఏదైతే ఇచ్చారో మనకి ప్రాబ్లం అది నోట్ చేయాలి కదా. అంటే గివెన్ కర్వ్ ఈజ్ అని రాయాలి. ఓకే, గివెన్ కర్వ్ ఈజ్ ఎంత ఇచ్చారండి? y = x² - 3x + 8 ఇచ్చారు, అది నోట్ చేయాలి. నెక్స్ట్ గివెన్ లైన్స్, అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం బట్టి లైన్స్ అయితే లైన్స్, ఇంటర్వెల్ అయితే ఇంటర్వెల్ అని రాసుకోవాలి. మనకి ప్రాబ్లంలో లైన్స్ ఇచ్చారు కాబట్టి గివెన్ లైన్స్ ఆర్ ఏమిచ్చారు? x = 1 అండ్ x = 2 ఇచ్చారు. ఆ 2 నోట్ చేయాలి. అవి నోట్ చేసిన తర్వాత ద మీన్ ఆఫ్ ద కర్వ్, ద మీన్ ఆఫ్ ద కర్వ్, ద మీన్ ఆఫ్ ద కర్వ్ y = f(x). ఇప్పుడు మనం మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే మీన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? 1/b - a ఇంటిగ్రల్ a to b y × dx. ఇది మనకి ఫార్ములా. ఆ ఫార్ములాని బట్టి 1/ ఇప్పుడు b ఏంటి? ఏ అవుతుంది? ఇక్కడ 1, 2 ఇచ్చారు కదా. 1, 2 అని ఇలా నోట్ చేసుకుని ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుందండి. b - a కాబట్టి 2 - 1 ఇంటిగ్రల్ ఏ అంటే ఎంత? 1 కదా. 1 to 2. y అంటే ఏమని చెప్పాము? f(x). f(x) అంటే ఎంత అండి? x² - 3x + 8 ఇంటూ ఇంకేముంది? dx ఉంది కదా, ఇంటూ dx అని నోట్ చేయండి. ఇంటూ dx ఇక్కడ ఏమవుతుంది? 1/2 - 1 అంటే 1 కదా. 1/1 అంటే 1 అవుతుందిగా. సరేనే వేస్తున్నాను. 1/1. ఇక్కడ దానికి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయండి. సేమ్ చెప్పాను కదా, ఇంటిగ్రల్ x⁴n ఫార్ములాని బట్టి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుతుంది? ఇక్కడ x³ - 3 కాన్స్టెంట్ కాబట్టి 3 ఇంటూ ఇక్కడ ఓన్లీ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తాము. x² 2 + 8. ఓకే, 8x వస్తుందండి. 8x మనకి లిమిట్స్ ఏమున్నాయి? 1 to 2 ఉన్నాయి కదా. ఇలా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత లోవర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమవుతుంది? అంటే x ఉన్న ప్లేస్లో అప్పర్ లిమిట్ ప్రతి ఒక్కసారి x ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ అనేది మైనస్ తర్వాత లోవర్ లిమిట్. ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1³ - 3 - 1² 2 + 8 × 1 ఇదంతా కూడా అప్పర్ లిమిట్ మైనస్ ఇప్పుడు లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ అంటే 1. సారీ, ఇక్కడ అప్పర్ లిమిట్ కదా. 2³ 2² 2. ఓకే, ఇప్పుడు లోవర్ లిమిట్ 1³ 3 - 3 × 1² 2 + 8 × 1.
ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంకా సింప్లిఫికేషన్ అంటే మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటే మల్టిప్లికేషను, క్యాన్సిలేషన్ చేయాల్సి ఉంటే క్యాన్సిలేషన్స్ చేయండి. ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 కదా, 8/3. ఇక్కడ చూసుకుంటే ఈ 2 క్యాన్సిల్ చేసేస్తున్నాను. 3 × 2 ఎంత అవుతుంది, 6 అవుతుంది. -6 ప్లస్ 8 × 2 16. ఇదంతా ఏంటిది, అప్పర్ లిమిట్. మైనస్ ఇక్కడ లోవర్ లిమిట్ చూస్తే 1/3 మైనస్ 3/2 ప్లస్ 8. ఓకే, ఇప్పుడు ఎల్సిఎమ్స్ చేసుకోండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 8/3, ఇక్కడ -6, ఇక్కడ +16 ఉంది కదా, ఏమవుతుంది, +10 అవుతుంది. మైనస్ ఇక్కడ డైరెక్ట్గా 1/3 మైనస్ 3/2 ప్లస్ 8 అని వేసుకోండి. ఇప్పుడు ఎల్సిఎమ్స్ చేసుకోండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 3 ఎల్సిఎం అయితే 8 + 30 అవుతుంది. మైనస్ ఇక్కడ 3 2s 6 అంటే ఇక్కడ ఏమవుతుంది, 2 మైనస్ 9 ప్లస్ 6 8s 48. ఓకే, 30 + 8 అంటే 38 కదా, 38/3 మైనస్ ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 48 + 2 51. 51 - 9 అంటే 41. 41/6. ఇప్పుడు మళ్ళీ ఎల్సిఎం చేసుకోండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 6 3s 18 కదా, ఇది 6 టైమ్స్ అంటే 6 × 38 వేయాలి. 38 వేస్తే ఏమవుతుంది, 228 అవుతుంది. మైనస్ ఇది 3 టైమ్స్ 3 × 41 వేయాలి. ఎంత అండి, 123 అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది, 228లో నుంచి 123 తీసేస్తే 105 డినామినేటర్లో ఎంత ఉంది, 18 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో కూడా క్యాన్సిల్ అవ్వాల్సిన టేబుల్ ఏది ఉందో అది చూసుకోండి. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 105 ఉంది కాబట్టి థర్డ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 6 3s 18, ఇక్కడ 10 కాబట్టి 3 3s 9 ప్లస్ 1 ఉంటుంది కదా, 15. 5 3s 15 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, 35/6 వచ్చింది. అర్థమైందా? ఓకే, అసలు మీకున్న షార్ట్స్లో నేను అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూశాను కదా, మ్యాక్సిమం అన్నీ ఆన్సర్ చేయొచ్చు, అంత ఈజీగా ఉన్నాయి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.